ఎస్ ట్రేడర్స్ అండ్ ఫ్రెండ్స్, ఒకసారి చార్ట్ని అర్థం చేసుకోవడం ఎట్లాగో అంటే మెయిన్గా చార్ట్ని మనం ఇట్లా ఇష్టం వచ్చినట్టు క్యాండిల్ పెద్దగా కనపడాలని జూమ్ చేసి కానీ ఓకే మనకి కావాల్సిన విధంగా చూసుకునే విధంగా మనం పెట్టుకుంటాం. కానీ అది కాదు కావాల్సింది. మెయిన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే చార్ట్ని మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ప్రైస్ కనిపిస్తుందో ఆ ప్రైస్ లైన్ మీద డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఈ డేట్ టైం ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. వెంటనే మనకు ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్చర్ అంటే అది మనకి హైటులో విడుతూ ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు అందులో ఫిట్ అయిపోతుంది. అంటే ఫిట్ అయిపోవడం అంటే ఏంటంటే మనకి మీనింగ్ ఇక్కడ చార్ట్ ఏ రకంగా కదులుతుంది అనేది మనకి ఇక్కడే చూపిస్తుంది మనకి సింపుల్గా. ఓకే, ఇది ఏ రకంగా గమనించాలి. ఇప్పుడు మనకు ఉదాహరణకి సపోజ్ 3 మినిట్స్లో చూస్తున్నాం. ఓకే, 3 మినిట్స్లో చూస్తున్నప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసినప్పుడు దీన్ని జరపాలి, కానీ మనం ఇక్కడ స్క్రీన్ పైన వేలు పెట్టి ఇట్లా జూమ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ మనకి ఏదైతే ప్రైస్ ఉంటుందో రైట్ సైడ్లో ఆ ప్రైస్ పైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఏ ఉంది కదా అడ్జస్ట్మెంట్ అండ్ ఎల్, వీటి మీద క్లిక్ అయి ఉండాలన్నమాట. క్లిక్ అయి ఉన్న తర్వాత మనకి ఇక్కడ ఈ డేట్ రేంజ్ మీద ఇక్కడ జరుపుకుంటూ వెళ్తే మనకి ఆ తర్వాత మనకి పర్ఫెక్ట్గా స్క్రీన్ ఫిట్ అయ్యే విధంగా మనకి క్యాండిల్స్ కనపడతాయి. మనకి ఇంకా ఇక్కడ డేటా కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ డేటా కావాలనుకుంటే ఐ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హై ఉంది, ఈ హై వరకు కావాలనుకుంటే హై వరకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటి సిచ్యువేషను, లోయర్లో ఉంది మనకి. ఓకే, మార్కెట్ మనకు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్లో మనకు కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు మనకి ఎక్కడ కదలడానికి వీలుంది, డౌన్ సైడ్ వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే అప్ సైడ్లో మనకు స్పేస్ కనపడుతుంది కనుక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అనేది మనం గమనించాలి మనం. ఓకే, ఇది ఏ విధంగా గమనించాలి, మళ్ళీ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం మనం తీసుకునే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం మనకి కదులుతుంది కదా, ఎక్కడ కదులుతుంది అనేది మనం ఒకటి చూసుకోవాలి మనకి. ఓకే, ఇప్పుడు వీటిని డిలీట్ చేస్తున్నాను నేను. ప్రజెంట్ నేను తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏ రకంగా చూడాలి, మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకునే ప్రకారం అయితే మీరు చూసుకోవచ్చు. లేదు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం చూసుకోవట్లేదు, ఓన్లీ ఇవి ఉన్నాయి కదా ఈఎంఏ లైన్స్ ప్రకారం చూసుకుంటున్నా అంటే ఈ ఈఎంఏ లైన్స్ కూడా మనకి కొంచెం జూమ్ చేసుకుంటే కనపడుతుంది ఎక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది మన క్యాండిల్ ప్రకారం. ఓకే, ఇది నేను చూపిస్తాను. ఇవి కూడా ఇది ఒకటి 10 ఈఎంఏ పెట్టాను, ఎస్ఎంఏ పెట్టాను, సారీ 10 ఎస్ఎంఏ పెట్టాను, ఒకటి 21 ఎస్ఎంఏ పెట్టాను, ఒకటి 200 ఎస్ఎంఏ పెట్టాను. గ్రీన్ వచ్చి 10 ఎస్ఎంఏ, రెడ్ వచ్చి 21 ఎస్ఎంఏ, ఈ బ్లాక్ వచ్చి 200 ఎస్ఎంఏ. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుంది, వీటిని జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, 200 ఎస్ఎంఏ వచ్చి లైన్ పైన ఉంది మనకి, అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంది ప్రజెంట్. ఈ 10 ఎస్ఎంఏ వచ్చేసి గ్రీన్ లైను, దీనికి పైన క్యాండిల్ క్లోజ్ అయింది స్ట్రాంగ్గా. ఆ తర్వాత 21 ఎస్ఎంఏ రెడ్ వచ్చేసి ఇప్పుడే ఇంకా కింద క్లోజ్ అవ్వడానికి, క్యాండిల్ కింద క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఎక్కడా తీసుకోవడానికి లేదు. వీటిపైన ఎగ్జాక్ట్ ఇట్లా ఉండాలి, క్రాసింగ్ రావాలి. ఇంకా అంతకుముందు డేటా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ 21 ఎస్ఎంఏ కింద గ్రీన్ ఎస్ఎంఏ 10 ఎస్ఎంఏ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చింది. ఇక్కడ దాదాపుగా ఒక ఎన్ని పాయింట్స్ కదిలింది, ఒక 500 పాయింట్స్ కదిలిందా, ఇక్కడ ఒక 170 పాయింట్స్ కదిలింది. 170 ఇంకెక్కువ కదిలింది. ఒక నిమిషం, ఇక్కడ నుంచి ఇక్కడ లోయర్ ఇక్కడ కదా, ఇక్కడ ఒక 200 పాయింట్స్ మనకి డౌన్ మూమెంట్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఈ 200 పాయింట్స్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట. ఇవి మనకు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఇది ఇక్కడ కూడా చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ డేటా మనకు ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇక్కడ లోయర్ వరకు తీసుకున్నాం మనం ఈ డేటాని. ఓకే, ఈ డేటాని మనం ఇది పక్కకు చెప్తాను ఒకసారి, వెయిట్ చేయండి. ఇది చూడండి, ఇది లో వరకు మనం ఇక్కడ హై వరకు లో వరకు ఫిట్ చేసుకున్నాము. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ చూడండి ఈఎంఏ కిందికి వచ్చిన తర్వాత ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ, ఎక్కడ ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి డౌన్ ఎంతవరకు వెళ్తుంది, ఇంకా మార్కెట్ జరుగుతుంది కదా, ఇక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడ క్రాస్ ఇచ్చింది, మళ్ళీ క్లోజ్ ఇచ్చింది కూడా. కనుక ఇక్కడ దాదాపుగా మనం ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు కొన్ని పాయింట్లు వచ్చిన తర్వాత మినిమం, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకున్న తర్వాత కూడా మనకు ఎగ్జిట్
వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఆ తర్వాత ఇట్లే మార్కెట్ ఇట్లనే ఉండాలి. ప్లస్ మనకి స్క్రీన్ ఇదే రకంగా మూవ్ కావాలి. మనకు మార్కెట్ జరిగిపోతున్న కొద్దిగా మనకి క్యాండిల్ జరిగిపోతూ ఉంటుంది. స్క్రీన్ ఆటోమేటిక్గా మనకి ఈ క్యాండిల్స్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఈ స్ట్రక్చర్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇక్కడ 5 మినిట్స్లో బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ పైన ఎప్పుడైతే బ్రేక్ ఇస్తుందో ఆ తర్వాత మనం అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు దీన్ని. ఓకే, బై లిమిట్ ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది, అప్పుడు మరి ఎంతవరకు వెళ్తుంది, దాదాపుగా ఇక్కడ వరకు వెళ్తుంది, ఈ లైన్ వరకు. ఓకే, ఈ లైన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అనేది మనం చూసుకోవచ్చు ఒకసారి క్లియర్గా. ఇది లైవ్లో ఉంది బిట్ కాయిన్, ఒకసారి చూడండి మీరు కూడా. 200 పాయింట్స్ ఉంది, 205 పాయింట్స్ మూవ్ ఇస్తుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదు ఒకవేళ మూవ్ ఇయ్యలేదు, ఇది 200 ఈఎంఏ ఎస్ఎంఏ పైన కింద మార్కెట్ కింద ఉంది, ఆ లైన్ పైన ఉంది కనుక మనం ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. ఎందుకు లేదు అంటే, ఒకవేళ ఈ 21 ఎస్ఎంఏ టు 10 ఎస్ఎంఏ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిందంటే ఈ లైన్ కూడా ఇంకా డౌన్ వచ్చేస్తుంది. అప్పుడు స్ట్రక్చర్ ఈ లైన్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అంటే ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఇది దాదాపుగా మొత్తం క్రాస్ అయిన తర్వాత తీసుకోవచ్చు, లేదు 21 ఎస్ఎంఏ 10 ఎస్ఎంఏ పైన క్రాస్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే అప్పుడు మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది, అక్కడ ఒక స్వింగ్ ఉంది, ఆ తర్వాత సెకండ్ టార్గెట్, ఇవన్నీ బ్రేక్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇక ఈ లైన్స్ మొత్తం బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ టార్గెట్ ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే స్క్రీన్ చూసే విధానాన్ని మనం ఏ రకంగా చూడాలి, ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ వీడియో. అందుకోసమే నేను ఎంట్రీ తీసుకున్నాను, వీటి కోసం కాదు, అది సింపుల్గా చూపించాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ చూసే విధానాన్ని మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా మీ ట్రేడింగ్ సైకాలజీ మారుతుంది. ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవద్దు అనేది కూడా మనకి ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. మన మైండ్ సెట్ చేసుకోగలుగుతాం, దాని మీద కన్సిస్టెంట్గా మనం స్ట్రాంగ్ అవుతాం కూడా. అది కూడా గమనించండి ఒకసారి. ఓకే, ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి. స్క్రీన్ ఇదే రకంగా పెట్టి బిట్కాయిన్లో ప్రాక్టీస్ చేయండి. లైవ్ ఉంటుంది కదా ఇప్పుడు హై పాయింట్ ఇది ఉంది, ఈ హై పాయింట్ వచ్చేంత వరకు నేను ఇది తీసుకున్నాను, స్క్రీన్ ఫిట్ తీసుకున్నాను. ఇప్పుడు మార్కెట్ మనకు ఒకవేళ కిందికి వెళ్తుందేమో, కానీ ఈ లైన్ దాటిన తర్వాతనే కిందికి వెళ్ళాలి. అప్పుడు ఇది ఈ లో దాటిన తర్వాతనే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే అంతలోపు తీసుకుంటే ఇక్కడ రిటైజ్ చేసి పైకి కూడా వెళ్ళొచ్చు కదా. అందుకోసమే ఇది దాటిన తర్వాతనే తీసుకోవాలి. అప్పుడు ఈఎంఏ సపోర్ట్స్ క్లియర్గా వస్తాయి, మనకి స్ట్రాంగ్గా మనకి కనిపిస్తాయి. ఇక్కడ కనపడ్డట్టుగా క్రాస్ ఓవర్ కనిపిస్తుంది. అది ఆ క్రాస్ ఓవర్ ఇక్కడ మనకు అప్ సైడ్ చూపిస్తుందా డౌన్ సైడ్ చూపిస్తుందా చూసి ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అందుకోసం స్క్రీన్ చూసే విధానాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రేడ్స్ కూడా తగ్గుతాయి. ఈ రకంగా చూసుకుంటే మనకి ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి తీసుకోవద్దు అనేది మనకి వచ్చేస్తుంది మైండ్కి, కనుక ట్రేడ్స్ కూడా తగ్గుతాయి. మనం ఎక్కువ దాని మీద వర్క్ చేయగలుగుతాం అనమాట. వర్క్ అంటే ట్రేడ్ వచ్చిందా రాలేదా అనేది ఒక మైండ్ టైం గడిచినా కొద్దిగా దాని మీద మనం ఉండగలుగుతాం అనమాట ట్రేడ్ వచ్చేంత వరకు. ఓకే, ఇది అలవాటు చేసుకోండి.